ఆడుకోవటానికైతే ఇబ్బందికరం. ఎందుకంటే 27 సొసైటీలు మన చంద్రగూడెం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కేతనకొండ జానీబాయి దాకా అందరూ ఎవరు వీరు వైఎస్ఆర్ కుటుంబం కాదా? కృష్ణప్రసాద్ నియమించగానే వాళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువులు అయిపోయారా? ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు నా నిర్ణయం మేరకే మొన్న పోటీలు చేశారు. నేనే వాళ్ళకి నిలబెట్టాను, నేనే బీఫారాలు ఇచ్చాను, నేనే అన్ని వనరులు సమకూర్చాను. మరి వాళ్ళందరిని కూడా ఏం చేస్తారు మీరు? ఆ సర్పంచులందరినీ ఏం చేస్తారు? దయచేసి కక్ష సాధింపు చర్యలు వద్దు. రాజశేఖర రెడ్డి గారు ఏమైతే హుందాగా పరిపాలన సాగించారో మనం కూడా అదే సాగిద్దాం. నేను నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనకి అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పి ఏ ఒక్కళ్ళ మీద కేసులు పెట్టించలా, ఎవరిని తగువులకు పంపించలా, ఎక్కట్లకి కొట్లాట్లకి తీసుకురాలేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు ప్రజాస్వామ్యంలో రావటం తప్పదు. కానీ అధికారం ఉంది కదా అనే అహంకారంతో కనుక మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అక్రమ కేసులకు ఎవరిని నేను ప్రోత్సహించలా. మన వాళ్ళకి మంచి ఉందంటేనే నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్పితే చెడున్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పురికొల్పలా. ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా ఒక కుటుంబంలాగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈరోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ 2 సందర్భాల్లో చెప్పారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే, లోకేష్ని తిడితే, లేకపోతే ఒకళ్ళ ఇళ్ల మీద తగులుకి కర్రలు తీసుకుని వెళ్తే, కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే, ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు. రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఇవ్వను, పార్లమెంట్ సభ్యులుగా సీట్లు ఇవ్వనని చెప్పారు. మరి అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు, అనవసరంగా ఒకళ్ళ మీద నోరు బారేసుకునేవాడిని కాదు. బూతులు తిట్టడం నా వల్ల కాని పని. హుందాగా విలువలతో కూడిన రాజకీయం అయితే నేను చేయగలుగుతాను తప్పితే విలువలు తప్పి రాజకీయం కోసం ఎదుటి వాళ్ళ మీద అబాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది. ఈ పై కారణాలు, ఈ కారణాలు, ఇత్యాది కారణాలన్నిటితో పట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి నాకు దానికి తగ్గ విలువ కానీ, మర్యాద కానీ, గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు. మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం, నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట, అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్ళు, కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు, అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు. అంటే